ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహరిణే నిర్మచిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత ఆగమ ప్రకరణంలో ఉన్నాము. జీవ బ్రహ్మైక్య నిరూపణాన్ని చూస్తున్నాం. ఈ ఆగమ ప్రకరణలో ఇంతవరకు 6 మంత్రాలను 6 కారికలను చూసి ఉన్నాం. ఈ 6 మంత్రాలు ఒక్కసారి కొంచెం దినాలు అయింది కాబట్టి పునర్వీక్షించుకుని ఈనాటి 7వ కారికలోనికి పోతాం. మొదటి మంత్రం ఓమిత్యేతదక్షరగమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం. సర్వము ఓంకారమే, దాని యొక్క వ్యాఖ్యానమే ఇక్కడ చేయబడుతోంది. ఏదైతే భూతం భవత్ భవిష్యదితి, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నీ కూడా సర్వం ఓంకారయేవా, సర్వము ఓంకారమే. అంతేనా అండి? కాలాతీతమైనది కూడా యచ్చాన్య త్రికాలాతీతం తదప్యోంకారయేవ అంటూ మొదటి మంత్రంలో ఓంకారాన్ని ప్రతిపాదించారు. దానిని మళ్ళీ తీసుకుని విశ్లేషిస్తారు 8వ మంత్రం నుంచి. రెండవ మంత్రంలో సర్వం హి హేతద్బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాన్ని పరిచయం చేసి సర్వం సర్వం హి ఏతద్బ్రహ్మ, ఇదంతయు బ్రహ్మమే, ఆ బ్రహ్మమే అయమాత్మ బ్రహ్మ మహావాక్యం. ఈ ఆత్మ చతుష్పాత్, సోయమాత్మ చతుష్పాత్. ఏమిటండి ఆ పాదాలు? 3వ మంత్రంలోకి వచ్చేసరికల్లా ప్రథమ పాదాన్ని పరిచయం చేస్తున్నారు. జాగరతి స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. ఇది జాగరతి స్థానము. బహిష్ప్రజ్ఞ కలిగి ఉంటుంది. 7 అంగములున్నాయి, 21 ముఖాలున్నాయి. ఇన్ని స్థూలభుక్ అంటారు, వైశ్వానరుడు అంటారు. ఇదే ప్రథమ పాదము. సప్తాంగములు అంటే ఏమిటో తెలుసుకున్నాము. 21 ముఖాలు అంటే ఏమిటో కూడా విశ్లేషించు. ఆ తర్వాత 4వ మంత్రంలోకి వచ్చారు కదా, ద్వితీయ పదాన్ని చెప్తున్నారు. స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ ప్రవివ్యక్త భుక్ తైజస ద్వితీయ పాద. ఇన్నది స్వప్నస్థానము, అంతఃప్రజ్ఞ, సేమ్ సప్తాంగములు, సేమ్ 21 ముఖాలు. ప్రవివిక్త భుక్ అంటే స్థూల సూక్ష్మ భుక్, ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మ భుక్. ఇతన్ని తైజసుడు అంటారు. ద్వితీయ పాదము. తరువాత 5వ మంత్రంలోకి వచ్చేసరికల్లా తృతీయ పాద ప్రాజ్ఞ తృతీయ పాద అనేదాన్ని చెప్తున్నారు. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. ఎందులో అయితే విధమైనటువంటి బాహ్య విషయ అనుభవాలు ఏవి ఉండవో, ఎక్కడైతే మనసుకు సంబంధించినటువంటి స్వప్నము ఏది చూడడో దానినే సుషుప్తి అంటారు. సుషుప్తి స్థాన, ఈయన పేరు ప్రాజ్ఞుడు. సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయ ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. తృతీయ పాదమే ఈశ్వరుడు అంటూ తర్వాత మంత్రంలో చెప్తారు.
ఏషః ఈ తృతీయ పాదమే సమష్టిలో సర్వేశ్వర, ఏషః సర్వజ్ఞ, ఏషః అంతర్యామి, ఏషః యోని సర్వస్య ప్రభవ ఆప్యయౌ హి భూతానాం. అన్ని భూతములు పుట్టుటకు తిరోగతి చెందుటకు కూడా ఇతడే యోని, ఇతడే ఆరిజను, అంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. ఈ ప్రాజ్ఞుడే అవ్యక్తంగా ఉండడం వలన ఈశ్వరుడు అవుతాడు. ప్రతిరోజు రాత్రి సుషుప్తి యందు ప్రాజ్ఞావస్థని పొంది, ప్రాజ్ఞుడంటే ప్రత్యేకమైన డిఫరెన్షియేషన్ లేదు కాబట్టి అది సర్వేశ్వరుడైన ఈశ్వరుడే అవుతాడు అంటూ ఆరు నేర్చుకున్నాం. ఈశ్వరుడంటే ఎవరు? అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం. భిన్నము, తనలో ఏ భేదాలు లేవు, ఇదే ఉపాదానము, ఇదే నిమిత్తము, ఇదే వివర్తమైనటువంటిది, పరిణామము కాదు. వివర్త కారణం బ్రహ్మ, అంటే బ్రహ్మ నుంచి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆగమ ప్రకరణంలో కారికలు మొదలయ్యాయి. ఆరు మంత్రాలు అయిన తరువాత మొదటి కారిక ఏమిటి? బహిష్ప్రజ్ఞ విభుర్విశ్వో హ్యంత ప్రజ్ఞస్తు తేజస గణ ప్రజ్ఞస్తథ ప్రాజ్ఞ ఏక ఏవ త్రిధా స్మృత. బహిష్ప్రజ్ఞ గలవాడు విభువు, విశ్వానంతటికి, అంతఃప్రజ్ఞస్తు తేజస్సుడు, ఘనఃప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ, ప్రజ్ఞాన ఘనుడు, ప్రాజ్ఞుడు, ఏక ఏవా మూడుగా చెప్పినప్పటికీ ఒక్కడే అని పెద్దవాళ్ళు చెప్పారు. దక్షిణాక్షిముఖే విశ్వో మనస్యంతస్తు తేజస. దక్షిణాక్షి రూపములో కుడి కన్నులో ప్రకాశిస్తున్నటువంటి పురుషుడు విశ్వడు. అంతస్తు లోపల మనసులో ఉన్నవాడు తేజస్సుడు. హృదయ ఆకాశ ప్రాజ్ఞ, ఆకాశే చ హృదయ ప్రాజ్ఞ, హృదయ ఆకాశంలో ఉన్నది ప్రాజ్ఞుడు. ఇవి మూడు దేహాలుగా ఒకే వ్యక్తి యందు వ్యవహరిస్తున్నాయి. త్రిధా దేహే వ్యవస్థిత. తరువాత విశ్వోహి స్థూలభుక్, అనుభవాలు చెప్తున్నారు. విశ్వడు స్థూలభుక్, నిత్యం ఎప్పుడూ విశ్వడుగా ఉన్నంతసేపు జాగ్రత్తలో స్థూల భుక్. తేజస ప్రవివిక్త భుక్, సూక్ష్మ భుక్, ఆనంద భుక్ తథా ప్రాజ్ఞ త్రిధా భోగం నిబోధత. ఈ విధముగా మూడు భోగములని చెప్పబడినది. మూడవ కారిక. నాలుగవ కారికలో ఏవేవి తృప్తి పరుస్తాయో చూపిస్తున్నారు. స్థూలం తత్పయతే విశ్వం ప్రవివిక్తంతో తేజసం ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిం నిబోధత. త్రిధా మూడు విధములైన తృప్తి చెప్పబడినది. ఏమిటది? స్థూలం తర్పయతే విశ్వం, స్థూల అనుభవాలన్నీ ఈ విశ్వుణ్ణి తర్పయతే తృప్తిపరుస్తాయి. ప్రవివిక్తంతో తేజసం, సూక్ష్మభోగాలు తేజస్సుని, ఆనందశ్చ తథా ప్రాజ్ఞం, ప్రాజ్ఞుని ఆనందము, త్రిధా తృప్తిం నిబోధత అని చెప్పి ఐదవ కారికలో త్రిషుధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తితః వేదైతదుభయం యస్తు సభుజ్ఞానో నోపలిప్యతే. ఎవరైతే ఈ విధముగా వేద ఏతదుభయం యస్తు, త్రిషుధామసు యద్భోజ్యం, మూడు ధామములయందు ఏదైతే భోగించబడుతోందో, ఎవడైతే భోక్తయో, ఈ భోక్తా భోగము అనే విభాగాన్ని వేర్వేరుగా కీర్తించినప్పటికీ ఇవి అన్నీ ఒక్కటే అని ఈ విభాగాన్ని తెలుసుకుని వీటిలో ఏకత్వాన్ని దర్శించిన వాడు సభుజ్ఞానో నోపలిప్యతే అంటూ ఒక ఫలస్థుతి కూడా చేశారు. తరువాత ఆరవ కారికలో ప్రభవ సర్వభావానాం సతాం ఇతి వినిశ్చయ సర్వం జనయతి ప్రాణశ్చేతోంశూన్ పురుష పృథక్. ఈశ్వరుని యందు రెండు అంశాలుంటాయ్యా. ఒకటి చేతనాంశము, ఒకటి మాయాంశము లేక జడ అంశము. సర్వభావానాం సతామితి ప్రభవ. ఈ ప్రపంచంలోనున్న అన్ని జీవరాశులు, ప్రాణులు, అప్రాణులు, సారాలు, జంగమాలు నిశ్చయ వినిశ్చయ డెసిసివ్లీ సతాం ఇది ప్రభవ. ఆ సత్ నుంచే, ఆ ఈశ్వరుని నుంచే ప్రభవిస్తున్నాయి, ప్రకటమవుతున్నాయి. సర్వం జనయతి ప్రాణ, సర్వము కూడా ఈ ప్రాణ అంటే ఆ మాయాతత్వమైనటువంటి ఈశ్వరుని మాయా పార్ట్ నుంచి, జడ పార్ట్ నుంచి
సర్వం పుడుతోంది. చేతో అంశం అంతా కూడా పురుష పృథక్, వేరుగా ఆ చేతన అంశము నుండి ఈ పురుషుడు లేక జీవుడు అనేవాడు పుడుతున్నాడు. ఈశ్వరునిలో రెండు భాగములు. ఒకటి బ్రహ్మగారి నుంచి వచ్చినటువంటి చేతనాంశము, మాయ సంబంధమైనటువంటి జడాంశము. ఈ రెండిటి కలయికయే ఈశ్వరుడు. జీవుడు కూడా అలాగే చేతనాంశము, జడాంశము రెండిటి కలయిక ఉంటుంది అంటూ నేర్చుకున్నాం. ఈ విషయంలో మనము ఈ రోప్స్ నెక్ దృష్టాంతాన్ని డీటెయిల్డ్గా నేర్చుకున్నాము. ఇక్కడ నిజంగా కనబడుతున్నటువంటి త్రాడు ఏదైతే ఉందో అది దృష్టాంతము, అదే దార్ష్టాంతికంలో సత్యమైనటువంటి పరబ్రహ్మ. ఇది రోప్ అని తెలియకుండా అజ్ఞానంతో ఏదైతే ఆ, మనకి రోప్ అని తెలియకుండా కప్పబడి ఉన్నదో ఆ తెలియని అవ్యక్త స్థితియే ఈశ్వరుడు. ఇది మాయతో కూడడం వలన, ఈ మాయ వలన ఆ పరమాత్మ తత్వము తెలియక ఈశ్వరునిగా అనుకుంటున్నాము. ఈ ఈశ్వరుని మీద జగత్తు ఆరోపించబడింది. ఏ విధముగా అయితే ఈ తెలియకుండా ఉన్నటువంటి అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నటువంటి త్రాడు మీద పాము అనేది ఆరోపితమైనదో అదే విధముగా జగత్తు కూడా ఈశ్వరుని మీద ఆరోపితం అయి ఉన్నది. ఇక్కడే మూడు వాదాలను నేర్చుకున్నాం. కార్యకారణవాదములు. ఒకటేమిటి? అసత్కార్యవాదము. అంటే ఈ ప్రపంచమంతా కారణము ఏది లేకుండా, బ్లూ ప్రింట్ ఏది లేకుండా, అవ్యక్తం అనేది ఏది లేకుండా తనకు తానుగా ర్యాండమ్గా సృష్టించబడుతోంది, దానికి అదే మేనిఫెస్ట్ అవుతుంది అనేది అసత్కార్యవాదం. దానికి కార్యకారణ సంబంధం అక్కరలే. జగత్తు పుట్టింది ఓ ర్యాండమ్ క్రియేషను. ఈ ర్యాండమ్ క్రియేషన్కి బ్యాక్ డ్రాప్లో ఏ విధమైనటువంటి బ్లూ ప్రింట్ కానీ అవ్యక్తము కానీ అక్కరలేదు. చెట్టు పుట్టింది కానీ దానికి విత్తనం అక్కరలేదు, అవ్యక్త స్థితి అక్కరలేదు అన్నట్టుగా చెప్తారు. ఆ ఆ సత్కార్యవాదము పొసగదు, నిలవదు, అది వదిలేస్తాం. తరువాత సత్కార్యవాదము. అంటే ఈ జగత్తంతా కార్యరూపంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కారణరూపంగా అవ్యక్తంగా ప్రధానం అనేటటువంటి స్థితిలో ఉన్నది. ఈ ప్రధానమే అన్నిటికీ ప్రధానము. దాని నుంచే జగత్తు పుట్టింది. ఈ ప్రధానము జడము, జడము నుంచే ఈ ప్రపంచం పుట్టింది. వేరే ఈశ్వరుడు అక్కరలేదు, ఈశ్వరుని ప్రమేయం లేదు. ఒకవేళ చైతన్యం ఏదైనా జీవులలో కలిగితే ఆ ఏ జీవి చైతన్యం ఆ జీవిదే. ఇవన్నీ ఆత్మలు. ఈ ప్రధానం పరిణామము చెంది ఇది వచ్చింది అంటూ పరిణామవాదమైనటువంటి, సత్కార్యవాదమైనటువంటి సాంఖ్యవాదాన్ని కూడా చూశాము. అందులో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏమిటంటే జడము నుంచి చేతనము పుట్టలేదు, అంచేత జడమైన ప్రధానం నుంచి చేతనమైన జగత్తు రాలేదు, ఆత్మలు అనేటటువంటి ఉండవు, ఈశ్వరుని ప్రమేయం లేదే జగత్తు ఉండదు, ఈశ్వరుడు అనేవాడే వాడుకు లేరు, పరిణామం చెందితే తిరిగి వెనక్కి పోలేదు. అంచేత ఈ వాదంలో ఉండేటటువంటి కన్ఫ్యూషన్స్ వల్ల అది కూడా త్రోసిపుచ్చు. మరి వేదాంతంలో ఏం చెప్తున్నాము? సత్కార్యవాదమే, కానీ ఆ ఈ ఈ కార్యము ఏదైతే ఏర్పడిందో అది అన్రియల్ స్నేక్ లాగా, అంటే ఈ ఆరోపితమైన సర్పంలాగా మిథ్యాతత్వము. దీనినే మిథ్యా కార్యవాదము అంటారని నేర్చుకుంది. ఇప్పుడు ఈనాడు విషయంలోకి, ఏడవ కారిక. విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టిచింతకా స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 7, 8, 9 కారికలలో వేర్వేరు సృష్టివాదాలను చెప్తున్నారు. చెప్పి వాటిని నిరాకరించి వేదాంత పరిభాషలో మనం అనుకున్నటువంటి మిథ్యా కార్యవాదాన్నే, కార్యకారణవాదంలో మిథ్యా కార్యవాదాన్ని ప్రతిపాదిస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్యే మన్యంతే సృష్టి చింతకా. అన్యే ఇంకొకరు, అంటే అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, సృష్టి చింతకా, కాస్మాలజిస్ట్స్, అంటే సృష్టి గురించి ఆలోచన చేసి చింతించి విచారించి సృష్టిని అనలైజ్ చేసే చెప్పేవాళ్ళు అన్యే మన్యంతే విభూతిం ప్రసవం. ఈశ్వరుని యొక్క విభూతులే ఈ ప్రపంచముగా ప్రకటమవుతోంది, పుడుతోంది. ఈశ్వరుడు సత్యము, ఈ జగత్తు కూడా సత్యము అనేటటువంటి సృష్టి చింతకులు వాళ్ళు విభూతిం ప్రసవం, ఈశ్వరుని యొక్క విస్తారము, విభూతియే ఈ విధముగా సృష్టిగా ప్రసవమైనది,
పుట్టింది అని అన్యే మన్యంతే సృష్టి చింతక. స్వప్నమాయా స్వరూపేతి అన్యైర్వికల్పిత సృష్టి. సృష్టిని అన్యై ఇతరులు వికల్పిత వేరే విధముగా కల్పించి చెప్తారు. ఏమిటంటారు? ఈ సృష్టి అంతా స్వప్నం అండి అంటారు, లేకపోతే ఈ సృష్టి అంతా మాయ అండి అంటారు. ఈ విధంగా చెప్తారు. ఇది వేదాంతానికి దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది, కానీ కాదు, ఈ వాదాలు కాదు అని నిరూపిస్తున్నారు ఈనాటి భాష్యంలో. భాష్యం ఏమిటి చూద్దాం. భాష్యానికి పోయే ముందు కొన్ని ముఖ్య విషయాలను చెప్పుకుందాం. డిస్కషన్స్ జాగ్రత్తగా వినండి, చాలా అందంగా ఉంటాయి. సృష్టివాదాలు అవి ఎందుకు కాదంటున్నారో కూడా మనకు తెలుస్తుంది. గౌడపాదుల వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వేర్వేరు ఫిలాసఫర్స్ క్రియేషన్ గురించి ఏమేమి వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ చెప్పారో వాటిని ఒక్కసారి సంగ్రహంగా చెప్పి, వేదాంతులు వాటిని అంగీకరించరు అంటూ, వేదాంత డస్ నాట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ద డిస్కషన్స్ ఆఫ్ క్రియేషన్. ఎందుకు? ఈ క్రియేషన్ అనేటటువంటిదే ఒక మాయా. ఇది అనిర్వచనీయ రూప. మాయ అంటే ఏమిటి? అనిర్వచనీయ రూప, లాజికలీ ఇన్ఎక్స్ప్లెయినబుల్ అని అర్థం. అనిర్వచనీయ రూప అంటే యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లాజికలీ. దట్ ఈస్ కాల్డ్ అవ్యక్తనాంని పరమేశ శక్తి అని చెప్తూ, సన్నాప్యు ఉభయాత్మికానం అని బోధిస్తూ భగవత్పాదులు వివేక చూడామణిలో చెప్పారు. మహాద్భుత అనిర్వచనీయ రూప. భగవత్పాదులు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ భాష్యంలో ఆయన గురువుగారు అయినటువంటి గౌడపాదుల వారు కూడా మిగతా వాదాలను త్రోసిపుచ్చుతున్నారు. ఎందువలన మనము సృష్టికి మిగతా కాస్మాలజిస్ట్ ఇచ్చినట్టు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. ఆదరవంత నా అన్నారు, అంటే ఎక్కువ ఆదరం చూపించరు. ఆదరం నాస్తి అన్నారు. ఎందుకు ఆదరం లేదుట? ఒకటి, క్రియేషన్ ఈజ్ ఓన్లీ టెంపరీ. ఇట్స్ టెంపరీ టీచింగ్ ఓన్లీ. అవాంతర బోధనయే ఇది. ఈ అవాంతర బోధన తరువాత అసలు సృష్టే జరగలేదు అంటూ మనం చెప్పబోతున్నాము. దెర్ ఇస్ నో క్రియేషన్ అట్ ఆల్ ఎగ్జిస్టింగ్. పుట్టడము సృష్టి అనేటటువంటిది ఏమీ లేదు. అజాతవాదం అంటారు గౌడపాదుల వారు. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ అపియరెన్స్ వితౌట్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. దాని యొక్క ప్రత్యేకమైనటువంటి ఉనికి, స్వతసిద్ధమైన ఉనికి లేదు. క్రియేషన్ అనేటటువంటిది అబ్జర్వర్ ఉంటేనే క్రియేషన్ ఉంది. అబ్జర్వర్ లేనిదే ఏ క్రియేషను లేదు. ఇక్కడ జన్ ఫిలాసఫీలో మాట చెప్తారు. ఒక అడవి ఉందనుకోండి, ఆ అడవిలో ఏ ప్రాణి లేదు, చెట్లు ఉన్నాయి అంతే. మిగతా మామూలు ప్రాణులు జీవరాశులు ఏవీ లేవు. ఆ అడవిలో ఒక చెట్టు విరిగి పడింది, పెద్ద చెట్టు విరిగి పడింది. అక్కడ శబ్దం ఉంటుందా? ఉంటుందా? ఉంది అంటే, శబ్దం ఉంది అని చెప్పాలంటే ఆ శబ్దాన్ని గ్రహించే అబ్జర్వర్, ఒక ప్రాణి, ఆ శబ్దాన్ని గ్రహించగలిగిన శక్తి కలిగినటువంటి ఒక ప్రాణి ఉండాలి. అలాగే రాత్రి మనం పడుకున్నప్పుడు మనకు ప్రపంచమే లేదు. ఏమైంది? ఆ అబ్జర్వ్ చేసే అబ్జర్వరు నిద్రిస్తున్నాడు కాబట్టి. అంచేత క్రియేషన్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది అబ్జర్వర్ ఓన్లీ. అంటే చూచేవాని యొక్క దృష్టికోణంలోనే సృష్టి ఉంది, కానీ సృష్టికి చూచేవారు ఎవరు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరిలో అందరూ అంధులే అనుకోండి, ఎవ్వరికీ చూపు లేదనుకోండి, అప్పుడు వస్తు స్వరూపం ఎలాగైనా తెలుస్తుందా? తెలియదు కదా. చేత ది ఫస్ట్ పాయింట్ ఈజ్ వై వీఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ద సృష్టి. అంటే వేదాంతులు సృష్టి మీద ఎక్కువ ధ్యాస పెట్టకూడదు, పెట్టరు. ఎందుకు ఎందుకు పెట్టరు? ఆదరవంత నా ఆదర నా అస్తి. ఆదరం లేదు అని చూపిస్తున్నారు. ఎందుకు లేదు? ఒకటి, సృష్టి అనేది టెంపరీగా అధ్యారోపణ చేసి, తరువాత ఇది అధ్యారోపమే, ఇది నిజం కాదు, ఈ అధ్యారోపమైనటువంటి పాము వలె అసలు విషయం తెలిసిన తర్వాత పామనేదే, పామనే వస్తువే అసలు అసలు లేదు, పాము పోయింది అనకూడదు, పామనే భ్రాంతియే లేదు అంటూ చెప్పుకున్నాం. ఈ విధంగా ఉండడం వల్ల మొదటి కారణం వలన ఈ సృష్టి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఐ ది అబ్జర్వర్
లెండ్ ది ఎగ్జిస్టెన్స్ టు ద యూనివర్స్. అంటే ప్రపంచానికి ఎవరైతే ఈ సాక్షి చైతన్యంగా ఉంటూ జీవరూపంగా ప్రకటమయ్యారో వారి వలననే సృష్టి తెలుస్తుంది. రెండోది ఏమిటి? ఇట్ ఈస్ లాజికలీ అన్కేటగరైజబుల్. అదేమిటంటే దాన్ని ఏమిటన్నాము? మాయా లేక అనిర్వచనీయ రూప. దేర్ఫోర్ డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ by discussing about the Srushti. That is what Gaudapada says. కాజ్ మనం చూడండి ఐతిరేయంలో చదువుతున్నాము. వీడు వీడికి మూడు అవస్థలు. ఈ అవస్థలో వీడు మొదటేమో వీడికి రేతస్సుగా పుట్టాడు. ఇది మొదటి జన్మ. తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోంచి పుట్టాడు. ఇది రెండో జన్మ. మళ్ళీ వీడు చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు. ఇది మూడో జన్మ. ఇలా ఈ సృష్టి క్రమము. అక్కడ దేవతలు వాళ్ళకి ఆహారాన్ని సృష్టించారు. అవన్నీ ఏమో ఆహారం ఏవి దేంతోనే తినలేకపోయాయి, నోటితోనే తినగలిసాయి. అపానమే ముఖ్యమని తెలిసింది. ఇలాంటివన్నీ కూడా డిస్కషన్స్ తప్ప వాటికి లాజిక్ లేదు. దెర్ ఇస్ నో వే యూ కెన్ ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ దమ్. సో వాట్ ఈ సేస్ ఈజ్ డోంట్ స్పెండ్ అన్నెసరీ టైమ్ ఆన్ ది ఇంపోజ్డ్ సర్పెంట్. ఆ ఏదైతే సర్పం అనేది సూపర్ ఇంపోజ్ అయ్యిందో అది కోబ్రావా, వైపరా, లేకపోతే క్రైట్ పామా, కట్లపామా, బుసకొడుతోందా, పడగెత్తిందా అనే డిస్కషన్ ఎందుకురా? అసలు పామే లేదని కదా మనం చూపిద్దాం అనుకుంటున్నాము. ఉన్నదే త్రాడు, ఉన్నదే బ్రహ్మమని తెలుసుకుంటున్నాము. లేని పాము కోసం ఎందుకు ఈ అల్లాట, ఈ ఆర్లాట, ఈ విధముగా డిస్కషన్స్? దట్ ఈస్ ది సెకండ్ ఆర్గ్యుమెంట్ బై విచ్ హీ సేస్ దెర్ ఈస్ నో రీజన్ టు స్పెండ్ టైమ్ ఆన్ ది సృష్టి. సృష్టి విషయంలో ఏదో అధ్యారూపంగా తెలుసుకోవడానికి. సృష్టి ఎప్పుడుంది? అధ్యారోపకాలే ప్రపంచం సృష్టి జగత్ అస్తి, అపవాదకాలే జగత్ నాస్తి. భగవత్పాదులు ఏం చెప్పారు? బ్రహ్మయే సత్యము, జగత్ అపవాదము చేసేయవలసినటువంటి మిథ్యాస్వరూపము. బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా. దిస్ ఇస్ ద ఫైనల్ టీచింగ్ ఆఫ్ అద్వైత వేదాంత. సో అధ్యారోపకాలే సృష్టి అస్తి, అపవాదకాలే నాస్తి. ఏదైతే ఒకసారి ఉండి ఇంకొకసారి పోతుందో దాని మీద ఎందుకురా సమయం వేస్ట్ చేసుకుంటావు? సో దిస్ విల్ బి ద అప్రోచ్ ఆఫ్ ది వేదాంతిన్స్. వైల్ అదర్ ఫిలాసఫర్స్ దే స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ అనలైజింగ్ అండ్ దే కమ్ అప్ విత్ డిఫరెంట్ వ్యూస్. ఆ వ్యూస్ని నేను ఇప్పుడు నెగేట్ చేస్తున్నాను అంటూ ఆయన మొదలుపెట్టారు. తర్వాత స్లైడ్ ఏమిటి? సో ఈ దీన్నే విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టిచింతకా స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత. దర్ ఆర్ త్రీ స్కూల్స్ ఆఫ్ థాట్ హి హస్ బ్రాట్. ఏమిటేమిటి? ఈశ్వరుని యొక్క విభూతియే సృష్టిగా పుడుతోంది అన్నారు సృష్టి చింతకులు. కొంతమంది స్వప్నంలా ఉంది అన్నారు. కొంతమంది మాయారూపము అని అన్యై వికల్పిత అన్నారు. దీని భగవత్పాదుల వారి భాష్యం ఏమిటంటున్నారు? విభూతి విస్తార ఈశ్వరస్య సృష్టి ఇది సృష్టి చింతకా మన్యంతే. సృష్టి చింతకులు, సృష్టి అనేటటువంటి దాన్ని అనలైజ్ చేసే కాస్మాలజిస్ట్స్. సృష్టి చింతకులు అంటే కాస్మాలజిస్ట్. కాస్మాలజిస్ట్ సృష్టి చింతకా మన్యంతే. వాట్ దే మన్యంతే? ఈశ్వరస్య విభూతి మన్యంతే. ఈశ్వరుని యొక్క విస్తారము, ఈశ్వరుని యొక్క మహిమ, ఈశ్వరుని యొక్క ప్రాచుర్యము, ఈశ్వరుని యొక్క ప్రకటమైన తత్వమే ఈ సృష్టి అని సృష్టి చింతకా మన్యంతే. అలా చెప్పి ఈశ్వరుడు ఎంత సత్యమో సృష్టి కూడా అలాగే సత్యము అని వాదిస్తారు. నతు పరమార్థ చింతకానాం సృష్టౌ ఆదర ఇది అర్థ. ఆ విధంగా సృష్టి చింతకా మన్యంతే అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారండి అంటే నేను అనుకోను అనేది ఆటోమేటిక్గా ఉంది అంటున్నారు భగవత్పాదులు. నతు కానీ కానీ పరమార్థ చింతకానాం వేదాంత చింతన చేసేవారు సృష్టౌ సృష్టి యందు సప్తమి విభక్తి ఆదర నా ఆదరము లేనివారవుతారు ఇది అర్థ. ఇది ఈయన అర్థము. ఆయన చెప్పడంలో విభూతి
మన్యంతే సృష్టి చింతకాహ అనడంలో మా గురువు గారి గౌడపాదుల వారి ఆంతర్యం ఏమిటంటే, వాళ్ళు సృష్టి చింతకులు ఈశ్వరుని విభూతి ఇస్తారము సృష్టి అనుకుంటారు. పరమార్థ చింతకులకు, పరమార్థ చింతన కలిగిన వాళ్లకు, వేదాంతులకు సృష్టౌ సృష్టి అందు ఆదరహ న ఇతి అర్థ, ఆదరణ లేదు అంటూ చెప్పారు. దానికి ఒక శృతిని కూడా కోట్ చేస్తున్నారు. ఏమిటి కోట్ చేస్తున్నారు చూద్దాం. దానికి ముందుగా మరి కొంచెం ఆలోచిద్దాం. విభూతి, విభూతి అంటే ఆల్ దీస్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ఆర్ నాట్ ఫైనల్. ప్లీజ్ రిమెంబర్ దే ఆర్ సంథింగ్ లైక్ ద పూర్వపక్ష ఉంది. అంటే సృష్టి యొక్క వేర్వేరు సృష్టి చింతకులు, కాస్మాలజిస్టుల తాలూకా ఒపీనియన్స్ని చెప్పి ఆ ఒపీనియన్స్ని త్రోసిపుచ్చుతున్నాం. కాబట్టి పూర్వపక్షం లాగే we don't want to accept them or negate them. We don't want to accept them or negate them. We say finally it will be negated. ఆఖరిగా ఏం చెప్తాము? ఫైనలీ ఇట్ విల్ బి నెగేటెడ్. ఇక్కడ విభూతి అంటే ఏమిటి? విస్తార. విభూతి అంటే విభూతి అంటే విస్తార అంటే ప్రొజెక్షన్, ఎక్స్పాన్షన్, విస్తరింపు, మహిమ అని అర్థం. విభూతి అనే పదమునకు విస్తార అని భాష్యం చెప్పారు. అంటే ఏమిటి? విస్తారము అంటే ప్రొజెక్షన్. అంటే అక్కడ ఓ ప్రొజెక్టర్ ఉంది, ఫీల్డ్ మీద ఉంది. ఫీల్డ్ మీద మనుషులు ఉన్నారా? లేరు. ఆ మనుషులు ప్రొజెక్ట్ అయ్యారు. దర్ ప్రొజెక్టెడ్ ఆన్ టు ద స్క్రీన్ యాజ్ దో దే ఆర్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. లైక్ దట్ the world also is a projection or an extension or an expansion of Ishvara, throwing of Ishvara, as though Ishvara as the projector has thrown the contents of the film on the screen. Ishvara throws creation out of himself. తన నుండి ఈశ్వరుడు సృష్టిని ప్రసవం అంటే పుట్టిస్తున్నాడు. The creation is real and it is to be, that is to be underlined in this vada. The సృష్టి ఈజ్ యాజ్ రియల్ యాజ్ ఈశ్వర. ఈశ్వరుడు ఎంత రియలో సృష్టి కూడా అంత రియలు. ఈశ్వర క్రియేషన్ ఈజ్ రియలీ ఎక్స్పాండెడ్ పవర్ ఆఫ్ ద ఈశ్వర్. ఇది సృష్టి. ఇది సృష్టి చింతకా మన్యంతే. సృష్టి చింతకులు ఆ విధంగా తలుస్తారు. కొందరు కాస్మాలజిస్ట్ అలా అనుకుంటున్నారు. ఆ మన్యంతే తర్వాత భాష్యంలో మీకు ఫుల్ స్టాప్ లేదు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. మన్యంతే ఫుల్ స్టాప్. Then next sentence. Some cosmologists think like that. Means what? We don't think like that. వాళ్ళు ఎలా అంటున్నారు అంటే ఇత్యర్థ పరమార్థ చింతక నా ఆదర. దీని యందు ఆదరము లేనివారు ఏ విధమైన సపోర్ట్ చేయరు ఈ వాదాన్ని. ఓకే, వాట్ ఈజ్ అవర్ వ్యూ నౌ? మనం ఏమిటంటున్నాము? వీఆర్ నాట్ వెరీ పర్టిక్యులర్. సృష్టి ఉందా లేదా అనే వాదమే నాకు అక్కర్లేదు. వీఆర్ వెరీ రిలాక్స్డ్ అండ్ లూజ్ అండ్ వీ డోంట్ టైట్లీ సే యా సృష్టి ఈస్ దేర్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఈశ్వర, ఇట్ ఈస్ ఫ్రమ్ పరమాణు, ఇట్ ఈస్ ఫ్రమ్ కాణ, ఆల్ దీస్ థింగ్స్. కాణాదులని అణువాదం అని ఏ వాదానికి మనకి ఏమీ ప్రమేయం లేదు. నతు పరమార్థ చింతకానాం, నా తూ కానీ పరమార్థ చింతకానాం నా ఆదర ఇత్యర్థ. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫాల్స్ థింగ్. ఆ ఆరోపితమైన సర్పము బుస కొడుతుందా, పడగ ఉందా, కోబ్రావా, వైపరా అనే డిస్కషన్ నాకు అక్కర్లేదు. అది ఆరోపితమని తెలుసుకుని అసలైనటువంటి రజ్జువుని తెలుసుకోవడమే, ది అబ్సల్యూట్ రియాలిటీని తెలుసుకోవడమే నా యొక్క తాత్పర్యం. నేనంటే వేదాంతుల తాత్పర్యం. సృష్టౌ ఆదరః నా, నా అంటే నాస్తి. సృష్టి యందు ఆదరము లేనివారు. వి డూ నాట్ గివ్ ఓవర్ ఇంపార్టెన్స్ టు ద సృష్టి. వై? వి నో ఫర్ టూ రీజన్స్. వన్, సృష్టి ఈజ్ మాయా, మాయా ఈజ్ మిథ్య, ఇట్ ఈస్ ట్రాన్సియంట్, ఉంటుంది, పోతుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఓసారి ఉన్నట్టు అనిపిస్తుంది, ఓసారి పోయినట్టు అనిపిస్తుంది. ఇటువంటి వచ్చిపోయే దాని గురించి ఆలోచించవలసిన విషయం. రెండోది, మాయా అనేటటువంటిది అవ్యక్తనామ్ని పరమేశ్వర శక్తి. పరమేశ్వరుని కంటే మాయ వేరుగా లేదు. ఈ మాయ అనేటటువంటిదే మనకు అనిర్వచనీయ రూప. అంటే ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎనీ వే. ఫర్
both the reasons, we are not interested in Drushti Srishtivada, Srishti Dushtivada, Satkaryavada, Asatkaryavada, పరమాణువాద కణాల నుంచి వచ్చింది, కణాదుల యొక్క ఇది కణముల నుంచి వచ్చినటువంటి వాదము ఏ దాని మీద ఆదరము లేదు. పరమార్థ చింతకానాం తు నా ఆదర ఇత్యర్థ. వి డు నాట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ వాట్స్ ఎవర్. ఇట్ ఈస్ లైక్ ఎనలైజింగ్ ద రోప్, రోప్ స్నేక్. దెర్ ఈజ్ అ రోప్ స్నేక్ అండ్ రోప్ మీద ఆరోపితమైన సర్పం ఉన్నది. దాని గురించి ఊరికే అనలైజ్ చేసుకుంటూ కూర్చుని టైం వేస్ట్ చేసుకుంటామా? అక్కడ సర్పము లేదు, ఉన్నది రజ్జు అని తెలుసుకుంటామా? ఏది విజ్ఞానము? అదే చెప్తున్నారు ఇక్కడ. భగవద్గీతలోని 13వ శ్లోకాన్ని, 13వ అధ్యాయంలోని 17వ శ్లోకాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్టు గ్రసిష్టు ప్రభవిష్టు చ. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. దో అన్డివైడెడ్ అభిభక్తం చ భూతేషు విభక్తమివ. ఈ ప్రాణుల యందు సృష్టి యందు విభజించబడినదా అన్నట్లు ఇవచ స్థితం. అవిభక్తం చ భూతేషు భూత అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం అనేటి 13వ అధ్యాయంలోని 17వ శ్లోకం కూడా దీనినే సపోర్ట్ చేస్తుంది. అంతేనా? పురుష సూక్తంలోకి పోతే అజాయమానో బహుధా విజాయతే. అజాయమాను ఆయన పుట్టుకోలేదు, ఆ పరబ్రహ్మకు బహుధా అనేకంగా విజాయతే కల్పించినట్టు ఉన్నట్టు కనిపిస్తోంది. దెర్ ఆర్ మెనీ థింగ్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వన్ విచ్ ఇస్ నాట్ బోర్న్. అంటే ఏదైతే పుట్టలేదో దాని నుంచి అన్నీ పుట్టాయి అంటే అప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఏదైతే ఎప్పుడూ పుట్టలేదో దాని నుంచి ఇవన్నీ పుట్టాయి అంటే ఇవన్నీ ఇల్యూషన్స్. అంటే ఏ చెట్లయితే ట్రైన్లో కూర్చుని వెళుతున్నప్పుడు కదులటం లేదో అవన్నీ కదులుతున్నాయి అంటే ఏమిటి అర్థం? ట్రైన్లో వెళ్ళిపోతున్నప్పుడు ఏ చెట్లయితే కదలటం లేదో అవన్నీ కదులుతున్నాయి అంటే ఆ కదలిక ఇల్యూషను. అదే విధముగా అజాయమానము బహుధా విజాయతే అంటూ తెలుస్తుంది. ఇంకా శంకరాచార్య ఇక ఒక మ్యాజిక్ షో గురించి శంకరాచార్యుల వారు మనకు రాబోయే భాష్య భాగంలో చెప్పబోతున్నారు. అప్పుడు ఆ కాలంలో ఉండేటటువంటి ఒక మ్యాజిక్ షో. ఏమిటా మ్యాజిక్ షో? దాని గురించి తెలుసుకుందాం. దానికి ముందుగా భగవద్గీతలోనే ఒక ఒక శ్లోకం మళ్ళీ చూడొచ్చు. ఆ శ్లోకం ఏమిటంటే మనకు ఉన్నటువంటి 5వ అధ్యాయంలో 8, 9 శ్లోకాలు ఏమిటవి? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. అంటే ఇవన్నీ క్రియలు కదా. చూడడము, వినడము, ముట్టుకోవడము, వాసన చూడడము, నడవడము, నిద్రించడము, గాలి పీల్చడము, ప్రలపన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. ఇవన్నీ కూడా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇవన్నీ ఓన్లీ మాయాకల్పితమైన ఈ ఇంద్రియముల యందు జరుగుతున్న పనులే కానీ ఇవి పరబ్రహ్మమునందు నైవ కించిత్ కరోమీతి. పరబ్రహ్మ ఇది ఏవీ చేయుట లేదు. అంటే అనవసరంగా సృష్టి విషయంలో కన్ఫ్యూషన్ తెచ్చుకొని రకరకాల డిస్కషన్స్ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకురా అన్నారు. ఓకే, ఇక భాష్యంలో తరువాతి భాగాన్ని చూద్దాం. ఇక్కడ ఏం చెప్పారు? ఇంద్రో మాయాభి పురురూప ఈయతే అంటూ ఒక శృతి ప్రమాణాన్ని ఇచ్చారు. ఏమిటది? ఇంద్ర అంటే మహేంద్రుడు, దేవేంద్రుడు, రాజనాల్ గారు వేసే రోల్ ఇంద్రుడు కాదు ఇక్కడ. ఇంద్ర అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మము, ఈశ్వరుడు. మాయాభి ప్లూరల్ మాయల చేత పురురూప అనేకముగా ఈయతే తెలియవస్తున్నాడు. అంటే మాయాకార్యమైనటువంటి జగత్తుగానున్నప్పుడు ఈశ్వరుడనే ఆయన పురురూప ఈయతే ఇంద్ర మాయాభి మాయల వలన పురురూప ఈయతే అంటూ బృహదారణ్య శృతిలో చెప్పారు. అదే అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమన్న, అజాయమాన బహుధా విజాయతే అన్న,
ప్రళపన్ విసృజన్ స్వప్నన్ అనేటటువంటి చెప్పి నైవేకించేది కరోమితి అన్న దీని అర్థాలు ఒక్కటే. ఓకే. మళ్ళీ భాష్యం. నహి మాయావినం సూత్రం ఆకాశే నిక్షిప్య తేన సాయుధం ఆరుహ్య చక్షుర్గోచరతాం అతీత్య యుద్ధేన ఖండశః చిన్నం పతితం పునః ఉత్థితం చ పశ్యతాం తత్కృత మాయాది సతత్వ చింతాయాం ఆదరో భవతి. యు అండర్స్టాండ్? బ్రింగ్ దట్ నా హియర్. ఈ నా ఉంది కదా, ఈ నాని ఇక్కడ తీసుకొచ్చి నా ఆదరో భవతి. ఎవరు? సతత్వ చింతాయాం నా ఆదరో. ఏమిటా ఎగ్జాంపుల్? ఇది ఆయన కాలంలో ఉన్నటువంటి ఒక మాయ. ఏమిటి? ఒక మాయలాడు, ఒక గారడి ఆయన, ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక త్రాడు తీసుకున్నాడు. త్రాడుని టిక్ అన్నాడు. ఇలా స్ట్రైట్గా పొడుగ్గా నిలబడింది. త్రాడు ఎక్కడైనా నిలబడుతుందా? కానీ నిలబడుతుంది. ఎందుకు? ఆయన మాయ మాయ వలన, ఆ ట్రిక్ వలన నిలబడినట్టు కనపడింది. ఆ ఆ మాయావినం సూత్రం అంటే త్రాటిని, ఓ త్రాటిని ఆకాశే ఆకాశమునందు నిక్షిప్య ఉంచి అంటే నిలబెట్టి, తేనా అంటే ఆ సూత్రము పైన సాయుధం ఒక కత్తి పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని, ఆరుహ్య ఆ తాలూకా దీనిని ఎక్కాడు. దేన్ని ఎక్కాడు? ఆ త్రాడుని. ఏదైతే కల్పితమైన త్రాడో ఆ తాడు మీద ఈయన కత్తి పట్టుకుని మీదకి ఎక్కాడు. మాయావినం మాయ చేసే గారడి ఆయన సూత్రం ఆకాశే నిక్షిప్య. సూత్రం అంటే త్రాటిని ఆకాశే శూన్యమునందు, ఆకాశమునందు, స్పేస్లో ఏ ఆధారం లేకుండా నిక్షిప్య నిటారుగా స్టిఫ్గా ఉంచి, తేనా తేనా అంటే ఆ సూత్రం సూత్రం మీద, సూత్రేనా అన్నమాట. సాయుధం ఆరుహ్య ఆయుధాన్ని పట్టుకుని, సా ఆయుధం ఆరుహ్య ఏం చేశాడు? ఎక్కి చక్షుర్గోచరతాం అతీత్య అంటే కంటికి కనబడకుండా వెళ్ళిపోయాడు. చక్షుర్గోచరతాం అతీత్య మీదకి వెళ్ళిపోయాడు. ఎంత మీదకి వెళ్ళిపోయాడు అంటే కంటికి కనబడలే, మాయం అయిపోయాడు. ఆ తాటి మించి మీదకి ఎక్కుతూ, మీదకి ఎక్కిన తర్వాత మాయమైపోయాడు. యుద్ధేనా అక్కడ యుద్ధం చేస్తూ ఆ యుద్ధమునందు చాలా మందితో, శత్రువులతో యుద్ధం చేశాడు. ఆ శత్రువులు చాలా బలవంతులు, అనేక మంది ఉన్నారు. వీడు ఒక్కడే కాబట్టి వాళ్ళు కత్తితో ఇతన్ని ఖండశః చిన్నం ముక్కలు ముక్కలుగా కోసేశారు. కోసిస్తే ఏమయ్యాయి? ఆయన తాలూకా బాడీ పార్ట్స్, కుడి చెయ్యి, కుడి కాలు, ఎడం చెయ్యి, ఎడం కాలు, మొండెము, తల ఒక్కొక్కటి కింద పడిపోతున్నాయి బ్లడ్తో పాటు. పతితం కింద పడిపోయి ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి అయ్యో మన మాంత్రికుడు చచ్చిపోయాడే, ఈ మాయావి చనిపోయాడు, ఈ గారిడి ఆయన ఎలాగా ముక్కలు అయిపోయాడని వీళ్ళు బాధపడుతున్నారు పాపం. ఎందుకంటే అవన్నీ చూడడానికి చాలా జుగుప్సగా ఉంది. ఆ పడిపోతున్నటువంటి మాంసపు ముద్దలు, ముక్కలు అవన్నీ. కొంతసేపు 5 నిమిషాలు అయిన తర్వాత పునః ఉత్థితం చ లేచి నడిచి వచ్చేసాడు చక్కగా స్టేజ్ మీద. ఏ స్టేజ్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడో అక్కడ లేడు ముందు. ఆయన మాయమైపోయాడు కంటికి కనబడకుండా. మళ్ళీ చక్కగా నడిచి వచ్చాడు. అప్పుడు అందరూ ఎంతో చప్పట్లు కొట్టారు. ఎందుకు? మ్యాజిక్ బాగుందని కాదు, ఈయన మళ్ళీ బతికి వచ్చేసాడు అనేటటువంటి సంతోషంతో. ఆయన నిజంగా చనిపోయాడా? చనిపోలేదు. మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే ముందు లేకుండా పోయినవాడు మళ్ళీ తిరిగి వస్తాడా? రాడు. కానీ పశ్యతాం అంటే ఈ చూచేవాళ్ళు తత్కృత ఆయన చేత చేయబడిన మాయా ఆది మాయాది కార్యములైనటువంటి ఆ త్రాడును నిలబెట్టడం, దాని మీదకి ఎక్కడం, కత్తి పట్టుకొని మీదకి వెళ్ళడం, కనబడకుండా పోవడం, అక్కడ యుద్ధం చేయడం, అక్కడ యుద్ధంలో వాళ్ళు వీళ్ళు గట్టి గట్టిగా అరుపులు, గిలుపులు, ఆహాకారాలు, ధ్వనులు అన్నీ వినబడడం, ఆయన ముక్కలు ముక్కలు అయిపోవడం, అయిపోయిన వాడి ముక్కలన్నీ కింద పడడం, వాటన్నిటి గురించి సతత్వ చింతాయాం అంటే నిజంగా ఉన్నటువంటి ఆయన్ని చూచిన వాళ్ళు ఆదరో నభవతి. ఏ విధంగా ఆయన త్రాడెక్కాడు, త్రాడు ఎలా నిలబెట్టాడు, ఎంతసేపు యుద్ధం చేశాడు, ఎన్ని ముక్కలు అయ్యాడు, వీటి గురించి ఆలోచిస్తారా? ఎందుకు? వాళ్ళకి తెలిసిపోయింది ఇదంతా ట్రిక్. ఈ ట్రిక్ ఎంతో బాగుంది కానీ ఈ ట్రిక్లో నిజం లేదు అని తెలుస్తుంది. అదే దృష్టాంతాన్ని మనకి ఇప్పుడు భగవత్పాదులు దీనికి అప్లై చేస్తున్నారు. ఇంత చక్కని
మ్యాజిక్, అటువంటి మ్యాజిక్ చూడడానికే ఎంతో బాగుంది. అని అది మ్యాజిక్ అని తెలిసిపోయింది కదా. అలాగే ఈ వరల్డ్ కూడా ఒక మ్యాజిక్ అని తెలిసిన తరువాత ఇక్కడ ఈ- ఏమవుతుందో చెప్తున్నారు. మెజిషియన్ ఏం చేశాడు? మెజిషియన్ యాజ్ ఎ రోప్ త్రాటిని సూత్రం తీసుకున్నాడు. ఆ సూత్రాన్ని ఆకాశే నిక్షిప్య, ఆకాశానంత నిలువుగా నిలబెట్టేశాడు. నిలబెట్టేసి ఏం చేశాడు? నిలబెట్టేది నిలబెట్టి టైట్గా ఉన్నది. దాని మీద ఆరుహ్య, ఎలా ఆరుహ్య? సాయుధం ఆరుహ్య, అంటే స్వోర్డు పట్టుకుని ఎక్కిపోయాడు. ఎక్కిపోయిన తర్వాత అక్కడ యుద్ధేన యుద్ధం చేశాడు. ఎవరితో? ఎనిమీస్తో. వాళ్ళు ఇన్విజిబుల్ ఎనిమీస్. చక్షుర్గతాం అతీత్య, చక్షుర్గోచరతాం అతీత్య, అంటే కంటికి కనబడకుండా ఇన్విజిబుల్ అయిపోయాడు. ఆ ఇన్విజిబుల్ ఎనిమీస్తో యుద్ధం చేశాడు. చేసి అక్కడ ఎన్నో ముక్కలైపోయాడు. ఆ ముక్కలన్నీ కూడా పతితం, కింద పడిపోయి ఆ ముక్కలన్నీ కూడా అక్కడ ముక్కలయ్యి చక్కగా కింద పడిపోయినటువంటి ఆ స్థితిలో అందరం ఖండశః చిన్నం పతితం పునః ఉత్థితం, మళ్ళీ తిరిగి చక్కగా స్టేజ్ మీదకి వచ్చేసాడు. ఇదంతా చూసిన వాళ్ళు ఆ మాయావి తిరిగి వచ్చాడు, మంచి మ్యాజిక్ చేశాడు, రియల్ మెజిషియన్ అలాగే ఉన్నాడు, ఆ చనిపోయిన వాడు రియల్ మెజిషియన్ కాడు, ఆ ముక్కలన్నీ కూడా రియల్ కాదు, ఆ త్రాడే రియల్ కాదు, అక్కడ శత్రువులు రియల్ కాదు అని ఎలా తెలుసుకుంటారో. ఈ పారమార్థిక మాయావి అంటే ఎవరైతే రియాలిటీలో నిజంగా అక్కడ ఉన్నాడో, కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్నాడో ఆ మాయావి అలాగే ఉన్నాడుగా. ఆ ఎవడైతే ఈ ఈ కల్పితమైనటువంటి మాయావి, ఆ, ఈ రోప్ ఎక్కి వెళ్ళి కట్ అయిపోయి ముక్కలైపోయి వచ్చాడో వాడి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించరు అంటూ చెప్తున్నారు. దాన్నే భాష్యంలో నెక్స్ట్ భాగం చూడండి. తథా, అదే విధముగా, ఏవా తథా ఏవా అలాగే, అయం మాయావిన, ఈ మాయావి యొక్క సూత్ర ప్రసారణ సమహ, ఈ మాయావి గారు దేనికి సమానంట? ఈ సూత్ర ప్రసారణ మాయావి ఉన్నాడే, ఆ మాయావికి సమం ఏమిటి? సుషుప్త స్వప్నాది వికాస. సుషుప్తము, స్వప్నము, ఆది మొదలైనటువంటి స్థితులు, వికాసములు అంటే సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, ఆది అనడంలో జాగ్రత్త కూడా, వీటికి సమహ, సమానం. ఏది? సూత్ర ప్రసారణ మాయావిన, అంటే ఇలా తాడును నిలబెట్టి దాని మీకు ఎక్కిన నిలబెట్టినటువంటి త్రాడుకి ఈ సుషుప్తి, స్వప్నము, జాగ్రత్త ఆది వికారాలు దార్ష్టాంతికంలో ఈక్వలెంట్. తథా, గుర్తుండాలి, తథా, తథా పొట్టలో చుక్క, ఆరూఢ మాయావి సమహ, ఎక్కినటువంటి మాయావి ఉన్నాడుగా, ఆ సూత్ర ప్రసారణ సమం ఏమిటి? స్వప్న, సుషుప్తి, జాగ్రత్త అనేటటువంటి మూడు అవస్థలు ఆ నిలబెట్టినటువంటి త్రాడు అనుకోండి. తథా, దాని యందు ఆరూఢ మాయ, అదే విధముగా దాని మీద ఎక్కినటువంటి మాయావి సమహచ్చ తత్స్థ ప్రాజ్ఞ చైదసాది, ఆ త్రాటు మీద ఎక్కి ముక్కలైపోయాడే, రకరకాలైనటువంటి అనుభవాలు పొందాడే, కొంతసేపు అరిచాడే, కొంతసేపు కత్తితో యుద్ధం చేశాడే, యుద్ధంలో ఓడిపోయాడే, ముక్కలు ముక్కలుగా అయిపోయాడే, వాడే ప్రాజ్ఞుడు, తేజస్సుడు, విశ్వడు మొదలైన వాళ్ళురా. తత్స్థ అంటే ఆ స్వప్న సుషుప్తులయందు నిలిచి ఉన్నటువంటి ప్రాజ్ఞ తేజస్సుల వంటి వారు. చూసారా? అంటే ఎగరేసి గాలిలో నిటారుగా నిలబెట్టినటువంటి త్రాడే ఈ మూడు అవస్థలు అనేటువంటికి సమానము. ఈ మూడు అవస్థలలో మూడు రకాలైనటువంటి స్థూల భుక్, ప్రవివిక్త భుక్, ఆనంద భుక్, ఈ విధముగా ఫలానా తృప్తి చెందాడు, ఫలానా విధంగా వీడు తృప్తి చెందాడు అనేటటువంటి ఈ తృప్తులు, ఈ అవస్థలు, ఈ పేర్లు, వీళ్ళ అనుభవాలు అన్నీ కూడా దాని మీద ఎక్కి నిలబడినటువంటి మాయావి సమహ తత్స్థ ప్రాజ్ఞ తేజసాది సూత్ర తదారూఢాభ్యాం, సూత్రము మీద తదా విధముగా ఆరూఢాభ్యాం ఎక్కి ఉన్నటువంటి దానికంటే అన్య వేరైనటువంటి మాయావి ఇంకొకడున్నాడు. అంటే త్రాడు మీద ఎక్కినవాడు, ముక్కలైనవాడు, కింద పడినవాడు, యుద్ధం చేసినవాడు ఒకడు.
ఇక్కడ మాయార్థి అన్య ఎవడు? పరమార్థ మాయావి, ద రియల్ మెజీషియన్. ఎవడైతే రియల్ మెజీషియన్ ఉన్నాడో సహయేవా, అతడే భూమిష్ట. భూమి మీద అక్కడే నిలబడి ఉన్నాడు. వాడు తాడెక్కనూ లేదు, కత్తి పట్టుకొని వెళ్ళనూ లేదు, యుద్ధం చేయనూ లేదు, చనిపోనూ లేదు, ముక్కలు ముక్కలు అయిపోనూ లేదు, కింద పడనూ లేదు. ఇవన్నీ కల్పితమైనటువంటి అనుభవాలు. అసలు మాయావేడి? అగో పరమార్థ మాయావి భూమిష్ట. భూమి మీద స్థిరంగా నిలబడి ఉన్నాడు. ఎందువల్ల కనబడకుండా పోయాడు? మాయాచ్ఛన్న అదృశ్యమాన. మాయ చేత ఆచ్ఛాదించబడి ఉండడం వలన, తన యొక్క మ్యాజికల్ ట్రిక్ వలన అదృశ్యమాన, కనబడకుండా పోయాడు. ఏవ స్థితో అదృశ్యమాన ఏవ, కనబడకుండా ఉన్నాడో యథా తథా, అదే విధముగా తురీయాఖ్యం పరమార్థ తత్వం. వాట్ ఎ బ్యూటిఫుల్ అనాలజీ. తురీయం అనే పేరు కలిగినటువంటి పరమార్థతత్వము, పరబ్రహ్మతత్వము అదే విధము. ఇదే విధముగా ఎలాగా? ఈ తురీయం అనేటటువంటి పరమార్థతత్వంలోనే ఆ త్రాడు అనబడేటటువంటి స్వప్నాది, సుషుప్త జాగ్రత్త స్వప్నాది వికారాలు కనబడ్డాయి. మూడు అవస్థలు తెలిసాయి. ఆ అవస్థలలో విశ్వడు, ప్రాజ్ఞుడు, తేజస్సుడు అనేటటువంటి ఆ త్రాడు ఎక్కి యుద్ధం చేసి చనిపోయినటువంటి మాయావిలాగా, ఫాల్స్ మెజిషియన్ ఎవడైతే ఉన్నాడో, మిథ్యా మెజిషియన్ వాడిలాగా ఈ మూడు రకాల అనుభవాలు కలిగాయి. మళ్ళీ పరమార్థ మాయావి భూమి మీద స్థిరంగా కదలకుండా, ఏమీ అవ్వకుండా, చెక్కు చెదరకుండా, అనుభవాలతో ఏ సంబంధము లేకుండా, తాడు ఎక్కలేదు, కత్తి పట్టుకోలేదు, ముక్కలు అవ్వలేదు, యుద్ధము చేయలేదు, చనిపోను లేదు, ఏమీ అవ్వలేదు. ఎవరు? ఈ తురియాఖ్యం అంటే ఈ పరమార్థ మాయావి తురీయము. ఈ మూడు అవస్థలలో ఉన్న ఏ అనుభవాలతో కూడా సంగం లేకుండా, సంబంధం లేకుండా పరమార్థతత్వంగా నిలిచి ఉన్నది కదా. What an analogy. This you say, the Turiya Brahma is not affected by Jagrat, Swapna, Sushupti అవస్థల యొక్క అనుభవములు, భోగములతో సంబంధపడి లేడు. సుషుప్తి, స్వప్నము, జాగ్రత్త అనేటటువంటి వికారములు ఈ బ్రహ్మయందు లేవు. బ్రహ్మ ఎప్పుడు ఆయన నిద్రపోలేదు, సుషుప్తిలోనే లేడు, స్వప్నంలోని లేడు, జాగ్రత్తలో పరమార్థ మాయావి. ఆ త్రాడుని నిలబెట్టను లేదు, ఆ త్రాడుని ఎక్కనూ లేదు. అదే విధముగా పరమార్థ మాయావిలాగా ఈ తురియాఖ్యం పరమార్థతత్వం తథా, అదే విధముగానున్నది. తథా ఏవ అయం మాయావిన సూత్ర ప్రసారణ సమః సుషుప్త స్వప్నాది వికాస తథా ఆరూఢ మాయావి సమః తత్స్థ ప్రాజ్ఞ తేజసాది. తత్స్థ దాని అందున్న ఆ మూడు అవస్థలలో ఉన్నటువంటి ప్రాజ్ఞ తేజసాదులు, అంటే విశ్వడు కూడా కలుపుకోండి ఆదులలో. అక్కడ సుషుప్త స్వప్న అనం కాబట్టి ఇక్కడ అదే ప్రాజ్ఞ తేజస్సు, అక్కడ రెండే చెప్పారు, అక్కడ కూడా మూడోది కలుపు ఆదిలో ఉన్నాయి. సూత్ర తదారూఢాభ్యామన్య, ఆ విధముగా త్రాటి మీద ఎక్కినటువంటి ఫాల్స్ మాయావి కంటే ఆ మా ఏదైతే మిథ్యారూపమైన మాయావి రూపమో ఎక్కిందో దానికంటే అన్య వేరైనటువంటి పరమార్థం మాయావి. ఈ పరమార్థ మాయావి ఎవడైతే నిజానికి ఉన్నాడో ఆ మాయావియే తురియం అటువంటిది. సహయేవ భూమిష్ట. ఎందుకు కనబడలేదు? మాయాచ్ఛన్న అదృశ్యమాన ఏవ స్థిత. యథా ఏ విధముగా అలా ఉందో తథా అదే విధముగా తురీయాఖ్యం పరమార్థత. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, మరి ఈయన ఇక్కడే ఉన్నాడు కదా, మరి మాయ ఎలా కలిగింది? ఎవరి ద్వారా జరిగింది? అదిగో ఆ మెజీషియన్ యొక్క మాయాశక్తి వలననే ఆ రూపు నిలబడింది. దాని మీద నెక్కాడు, యుద్ధం చేశాడు, ముక్కలయ్యాడు, కింద పడ్డాడు. ఈ తురియం యొక్క మాయాశక్తి వలననే ఈ సుషుప్తి స్వప్నాది వికాసాలు, దాని మీద తత్స్థ ప్రాజ్ఞ తేజసాది అనుభవాలు. అయితే తురియానికి ఈ అనుభవాలతోనూ సంబంధం లేదు, ఆ అవస్థలతోనూ సంబంధం లేదు. ఇది ఏ మార్పు లేకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండేటటువంటి భూమిష్ట అంటే స్థిరముగానున్నటువంటి సత్స్వరూపమైన పరమార్థ తత్వం. చూడండి, అతః ఈ కారణం వలన చచ్చింతాయాం ఏవా
ఆదరో ముముక్షూణాం ఆర్యాణం నా నిష్ప్రయోజనాయాం సృష్టౌ ఆదర. అత పైన చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి కారణముల వలన తచ్చింతాయాం ఏవ, తత్ దాని యందు, చింతాయాం చింతించుట ఎందు, దేని యందు, అగో ఆ రోప్ మీదను, రోప్ మీద ఎక్కినటువంటి ఆ మాయావి మీదను, వాడు ముక్కలవడం మీదను కాదు. తత్ అంటే ఎవడైతే భూమిష్ట, అంటే ఎవడైతే తిరిగి పరమార్థమాయవి ఉన్నాడో వాడి మీదే కదా ఆధారం ఉంటుంది. ఆ మ్యాజిక్ మీద ఆధారం ఉంటుందా? 15 నిమిషాల తర్వాత చాలా బాగా మ్యాజిక్ చేశాడు, కానీ అంత మాయ, మనకు తెలుస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చాడుగా, చనిపోలేదు అని అందరూ ఏ విధంగా తెలుసుకుంటారో తచ్చింతాయాం ఏవ ఆదరో ముముక్షూణాం ఆర్యాణం. ఆదర, ఆదరం ఉంటుంది ఎవరికి? ముముక్షూణాం, మనలాంటి ఇంటెన్స్ స్టూడెంట్స్కి, మోక్షాన్ని కోరుకునే వాళ్ళకు. ఆర్యాణం అంటే మహాత్ములకు, ఎవరైతే జ్ఞానాన్ని పొందడానికే లేక పొందినవారో వాళ్లకు. తచ్చింతాయం చింతాయాం ఏవ ఆదర, అంటే ఆ పరమార్థ తత్వాన్ని చింతించడం దగ్గరే ఆదరం కానీ నా నిష్ప్రయోజనాయాం సృష్టౌ ఆదరహన. నిష్ప్రయోజనమైనటువంటి సృష్టి యందు ఎలా తోడ నిలబెట్టాడు, దాని మీకు ఎలా ఎక్కాడు, ఎలా కత్తితో యుద్ధం చేశాడు, ఎలా ముక్కలైపోయాడు, ఎలా పడిపోయాడు అనే విషయాల మీద ఏ విధముగా అయితే ఆదరం ఉండదో, ఇది జాగ్రత్త, ఇది స్వప్నము, ఇది సుషుప్తి, జాగ్రత్తలో స్థూల భుక్కు, వీడు సూక్ష్మ భుక్కు, వీడు ఆనంద భుక్కు, వీడు ప్రజ్ఞాన ఘనుడు, వీడు ఈ విధమైనటువంటి నిష్ప్రయోజనమైన సృష్టి యందు ఆదరహ నా అంటే లేదు. అత అందువలన తచ్చింతాయాం ఆ పారమార్థిక తత్వమైనటువంటి ఆ తురీయమునందే ఆదర ముముక్షూణాం ఆర్యాణం న నిష్ప్రయోజనాయాం సృష్టౌ ఆదర ఇత్యతః. ఇందువలన సృష్టి చింతకానాం ఏవ, ఈ కాస్మాలజిస్టులు మాత్రమే, ఏతే వికల్ప, పుట్టిందండి, సృష్టి పుట్టిందండి, పరమాత్మ నుంచే ప్రభవించిందండి, పరమాత్మ యొక్క వ్యాప్తి అండి, పరమాత్మ యొక్క విస్తారం అండి, పరమాత్మ యొక్క మహిమయండి, ఈశ్వరుడే ఎంత నిజమో ఈ సృష్టి కూడా అంతే నిజమండి అంటూ సృష్టి చింతకానాం ఏవ ఏతే వికల్ప ఇది ఆహ అని చెప్పబడినది. ఈ విధంగా భగవత్పాదుల వారు, గౌడపాదుల వారు దీన్ని అనలైజ్ చేశారు. ఇంకొంతమంది ఏంటంటున్నారు, స్వప్నమాయ స్వరూపాతి అని కొంతమంది అన్నారు. అంటే స్వప్న స్వరూప మాయా స్వరూప ఇది చ, కొంతమంది స్వప్నం వలన ఉన్నది, కొంతమంది మాయ వలన ఉన్నది అంటూ అన్నారు. చూద్దాం దాని తాలూకా డీటెయిల్స్. మాయావినం, దిస్ మాయావి అంటే మెజీషియన్. ఈ మెజీషియన్ సూత్రం ఆకాశే నిక్షిప్తే అంటూ మొదలుపెట్టారు. మాయావి మెజిషియన్ అన్నవాడు చక్షుర్గోచరతాం అతీత్య, కంటికి కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. యుద్ధేన ఖండశ చిన్నం, యుద్ధంలో ముక్కలు ముక్కలు అయిపోయాడు, ఈ ముక్కలకి పతితం, కింద పడ్డాడు. ఇవన్నీ చూశారు. చూసిన వాళ్ళెవరు? పునః ఉత్థితం చ, మళ్ళీ లేచి వచ్చేసాడు, అక్కడే ఉన్నాడు. ఒరిజినల్ మెజిషియన్ రైజెస్ అప్, పునః ఉత్థితం చ పశ్యతాం, చూచువారలకు. వాళ్ళకి దేని మీద ఆధారం ఉంటుంది? ఆ మ్యాజిక్ నిజం అనేటటువంటి భావంగా ఉండి అది ఎలా ఎక్కాడో ఆయన్ని అడిగి తెలుసుకుంటారా, లేకపోతే నిజమైన మాయావి ఇక్కడే ఉన్నాడు, అక్కడ చెప్పినటువంటి ఆ మెజిషియన్ కనిపించినటువంటిదంతా కూడా మిథ్యా అని తెలుసుకుని చప్పట్లు కొట్టి సంతోషపడతారా? అలాగే ఈ ప్రపంచం కూడా ఎంతో అందంగా, మంచి ఎంతో అందంగా, ఎన్నో అనుభవాలతో మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈ కనిపిస్తున్నవన్నీ నిజమని మనం మా మాంత్రికుని విషయంలో ఏ విధంగా నమ్మమో, వాటి గురించి ఆలోచన చేయమో, తత్కృతం మాయాది సతత్వ చింతాయాం, ఆయన చేత చేయబడినటువంటి మాయా మొదలైన వాటి యందు సతత్వ బుద్ధి ఏ విధముగా ఉండదో అదే విధంగా ఇక్కడ కూడా ఉండదు అంటూ చెప్పారు. మెజిషియన్ ఏమయ్యాడు? మెజిషియన్ అసంగ, అఖండ, ముక్కలవలేదు. ఏవి ఆ మ్యాజిక్ కార్యాలతో ఏవి కూడా ఆ, తాదాత్మ్యం చెందలేదు, అవి వేరుగా ఉన్నాయి.
అద్వయ, ఒక్కడే ఉన్నాడు, ముక్కలే లేవు అసలు అక్కడ. ఈ అనుభవాలన్నీ కూడా, ఈ తురియము కూడా అసంగము, అద్వయము, అఖండము అంటూ చెప్తాం. నా తురియాన్ని మనం ఈ విధంగా చెప్పేశారు. తురియం అంటే ఏమిటి? ఈ మాయావితో ఈక్వలెంట్ స్థూల సూక్ష్మ ప్రపంచ కారణ శరీరాలు అనేటటువంటివి మాయావితో ఈక్వలెంట్. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో, విశ్వ తేజస ప్రాజ్ఞులు డూప్లికేట్ అన్రియల్ మాయావి. ఆ రోప్ ఏదైతే ఉందో అదేమో సుషుప్తి, స్వప్నము, లేకపోతే జాగ్రత్త అనే అవస్థలు. దేని మీద అయితే ఈయన ఎక్కాడు, మనం కూడా ఈ మూడు అవస్థలలో ఈ మూడు అవస్థల పైన మూడు రూపాలుగా మనము అనుభవాలను పొందుతున్నాం కదా. అదే విషయం చెప్తున్నారు. ఓకే. ఇంకా ఏమన్నారు? మాయాచ్ఛన్నం అన్నారు. సయేవ భూమిష్టో మాయాచ్ఛన్న, మాయ చేత కప్పబడిన వాడొకట వలన అదృశ్యమాన. తురియం ఎందుకండి కనపడటం లేదు? మాయాచ్ఛన్న, అందువలన తురియం తెలియటంలే. నేను విశ్రుడుగానున్నా తేజస్సుడుగానున్నా నేను తురియమని నాకు ఎందుకు తెలియటం లేదు? అక్కడ మాయాచ్ఛన్నుడే అదృశ్యమైపోయాడు. టోప్ మీద ఎక్కిపోయాడు, మాయమైపోయాడు. అలాగే ఇక్కడ తురీయం కూడా మాయ చేత ఆచ్ఛాదం అయి ఉండడం వలన అదృశ్యమాన ఏవ స్థితో యథా తథా తురీయాఖ్యం పరమార్థతత్వం. తురీయం అనే పేరు కలిగినటువంటి పరమార్థతత్వం. ఓకే. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, అది చూద్దాం. అత దేర్ఫోర్ తచ్చింతాయామ్యేవా. ఇక్కడ తత్ అంటే ఏమిటి? తురీయం పరమాత్మతత్వం చింతాయామ్యేవ. అత తచ్చింతాయాం ఏవా, అంటే ఆ పరమార్థతత్వమైన తురీయాన్ని గురించి ఆలోచించారు. కానీ అక్కడ ఏదైతే వచ్చిపోయి మ్యాజిక్ అని తెలిసిపోయినటువంటి దాని మీద ఏ విధంగా ఆదరణ లేదో, ముముక్షూణాం, ది కమిటెడ్ స్టూడెంట్స్ లైక్ అస్, అందరికీ విచార సాగర అని ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది. ఏమిటది? నిశ్చల దాస్ గారు రాసినటువంటి విచార సాగరం. ఆ విచార సాగరంలో సృష్టి, క్రమ సృష్టి, అక్రమ సృష్టి, మిశ్రమ సృష్టి, రకరకాలైనటువంటి విధాలుగా సృష్టిని వర్ణిస్తారు. వర్ణించి ఆయన ఏమిటంటారంటే, ఈ డిస్కషన్స్ అన్ని వేస్ట్, ఎందుకంటే ఈ సృష్టిలో సారం లేదు, దీని మీద వేదాంతులకు ఆదరము ఉండదు. ముముక్షూణాం ఆర్యాణం, ఆర్య అంటే వైదికులు, వేదాంతంలో ఉండేవాళ్ళు, వేద ప్రధాన అర్థాన్ని తీసుకునే వాళ్ళకు నిష్ప్రయోజనం సృష్టౌ, సృష్టి అందు ఏ ప్రయోజనము లేదు. నిష్ప్రయోజనాయాం సృష్టౌ నా ఆదర ఇత్యతః. ఇందువలన సృష్టి చింతకానాం ఏవా, ఎవరైతే ఈ కాస్మాలజిస్టులు ఉన్నారో వాళ్ళకే ఏతే వికల్పా, ఈ వికల్పములన్నీ వాళ్ళ ఎందే కానీ ఈ వేదాంతులకు సృష్టికి ఏ విధమైనటువంటి ఆదరము లేదు. ఎక్కడైనా సరే సృష్టిని తెలుసుకో, సృష్టి జ్ఞానేన మోక్షో భవతి అని ఒక వాక్యం చదివేరా? 6 ఉపనిషత్తులు చదివారు ఇంతవరకు. సృష్టి తెలుసుకో, సృష్టి జ్ఞానం వలన నీకు మోక్షం వస్తుంది. నో, దే హావ్ నాట్ స్టడీడ్. బ్రహ్మజ్ఞానేన మోక్ష భవతి, సృష్టి జ్ఞానేన మోక్షో భవతి అనేది లేదు. సృష్టి జ్ఞానస్య నిష్ప్రయోజనత్వాత్ ఆదర నా, ఇది దానివల్ల తాత్పర్యము లేదు. ఆదరణ లేదంటే తాత్పర్యం లేదు అని అర్థం. ఈ విధంగా సమ్ ఫిలాసఫర్స్ కంపేర్ ద క్రియేషన్ టు స్వప్న అండ్ మాయ. కొంతమంది ఏంటంటారు, స్వప్న మాయా స్వరూప, అన్యే ఇతరులు స్వప్న మాయా స్వరూప, స్వప్న మాయా స్వరూప ఇది. అంటే స్వప్న స్వరూప, మాయా స్వరూప. స్వరూప అంటే ఈక్వివలెంట్, స్వరూపం కాదు, స్వరూప, సేమ్ యాజ్ అని అర్థం. స్వప్న స్వరూప మాయా స్వరూప ఇది చ అన్య. ఇతరులు ఈ విధంగా స్వప్న స్వరూపము, మాయా స్వరూపము అంటూ ఉంటాయి అని కొంతమంది అంటారు. అంటే భగవంతుని యొక్క ఈ సృష్టి అంతా స్వప్నము వంటిది లేక మాయ వంటిది. మనం కూడా మాయ, సృష్టి అంతా మాయనే అంటున్నాం. కానీ తేడా ఏంటంటే స్వప్న అండ్ మాయా మ్యాజిక్. ఈ సృష్టి చింత యూజ్డ్ అద్వైతన్ హిమ్సెల్ఫ్ ఈ గివ్స్ స్వప్న దృష్టాంతం. శంకరాచార్యుల వారు ఏంటంటున్నారు,
ఇవి రెండు దీస్ ఆర్ ద వ్యూస్ ఆఫ్ అదర్ పీపుల్. అంటే మిగతా వాళ్ళు కొంతమంది స్వప్న స్వరూప, మాయా స్వరూప. ఆనందగిరి గారు ఏమన్నారు ఈ భాష్యంలో, దంతాలుక టీకలోని, అదర్ ఫిలాసఫర్స్ ఎవరైతే సృష్టిని స్వప్న అండ్ మాయా లేక మ్యాజిక్తో కంపేర్ చేస్తారో, ఆ విధంగా సృష్టి ఒక స్వప్నమని మాయని అంటారు. ఈ కంపారిజన్ ఎందుకు? టు సే ఇట్ ఈస్ నాట్ రియల్, అది వాస్తవం కాదు అని చెప్పడానికి. దేర్ ఫోర్ అది ఇంకా అదర్ సిస్టమ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? విశిష్టాద్వైతులు. విశిష్టాద్వైతులు ఏం చెప్తారు? ఈ స్వప్నము కూడా సత్యమే, స్వప్నము భగవానుని యొక్క శక్తి వలననే కలిగింది. భగవానుడు వేరు, స్వప్నము వేరు. భగవానుని యొక్క మహిమ వలన స్వప్నము కంటున్నాము. స్వప్నము భగవానుడు ఎలా నిజమో, స్వప్నము కూడా అలా నిజమే. మనం ఏం చెప్తాము? అవర్ మైండ్ ప్రొజెక్ట్స్ ది స్వప్న. ప్రొజెక్ట్స్ అవుట్ ఆఫ్ వాట్? దేనిలోంచి ప్రొజెక్ట్ చేస్తుంది? మన యొక్క మనసులో ఉన్నటువంటి వాసనల యొక్క ప్రొజెక్షనే ఈ స్వప్నం. విశిష్టాద్వైతులు ఏం చెప్తారు? స్వప్న ఈజ్ ఎ క్రియేషన్ బై ఈశ్వర అండ్ ఇట్ ఈస్ సత్యం. హీ విల్ నెవర్ సే స్వప్న ఈజ్ మిథ్య. సో గౌడపాద ఆచార్య ఈజ్ టెలింగ్ అదర్ ఫిలాసఫర్స్, హీ ఈజ్ రిఫరింగ్ టు ప్రాబబ్లీ ది విశిష్టాద్వైతన్స్ ఎట్సెట్రా. Maya or magician materializing things, it's also real, they say. Therefore, these are like a పూర్వ పక్షం. ఇంకా 8వ 9వ కారికలు గలవు. 8వ 9వ కారికలు కూడా ఈరోజు చెప్పేద్దాం అనుకున్నాం, ఇది అవలేదు. దారి పట్టిపోయి చదువుకొని వదిలేద్దాం. ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి ఇతి సృష్టి వినిశ్చిత కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకా. కొంతమంది ఏంటంటున్నారు? ప్రభోహ్, ఆ ప్రభు నుంచి, ఈశ్వరుని నుంచి ఇచ్ఛామాత్రం, ఆయన సంకల్ప మాత్రము చేత సృష్టి రీతి, సృష్టి కలుగుతోంది. ఈ సృష్టౌ వినిశ్చితా, సృష్టి గురించి వాడు నిశ్చయంగా అలా ఇచ్ఛామాత్రం అని చెప్తారు. కొంతమంది అంటారు కాలాత్ ప్రసూతిం భూతానాం, ఈ ప్రపంచంలో భూతములు ప్రాణులన్నీ కూడా కాలాత్, కాలము నుండే పుడుతున్నాయి అని మన్యంతే కాలచింత. కొంతమంది ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తియే ఈ సృష్టి అంటారు. కొంతమంది ఈ కాలము యొక్క ది మాడిఫికేషన్ ఇన్ టైమ్ ఈజ్ ద సృష్టి అంటూ సైన్స్కి దగ్గరగా ఉండేటటువంటి రా మెటీరియల్, అంటే ఓన్లీ మెటీరియల్ నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది, చేతనం అనే తర్వాత ఏర్పడింది అనేటటువంటిది కాలచింతకులు చెప్పే మాట. దాని తాలూకా భాష్యం. ఇంకొంతమంది భోగార్థం సృష్టిరీత్యా అన్యాయ క్రీడార్థం ఇది చేపరే, అపరే వేరే వాళ్ళు క్రీడార్థం. ఈశ్వరుడికి హీ వాంటెడ్ సమ్ ఫన్, హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ స్పోర్ట్, ఫర్ హీ స్పోర్ట్ హీ హాజ్ క్రియేటెడ్ క్రీడార్థం. లేకపోతే ఈశ్వరుడు భోగించడానికి తనకు భోగే వస్తువులు కావాలని చెప్పి ఈ సృష్టిని కల్పించాడు అని అన్యే. భోగార్థం సృష్టిరీత్యన్నే క్రీడార్థం ఇది చేపరే. The most important sentence of these three karikas is Daivasyesha Svabhavo Ayam Apta Kamasya Ka Spruha. That requires a thorough analysis. దైవస్య ఏష స్వభావ, దైవమునకు ఈ మాయా లేక సృష్టి స్వభావము. అయం స్వభావ దైవస్య ఏషః, ఏషః మాయా, అయం దైవస్య స్వభావ. అలాంటప్పుడు ఆప్తకామస్య, అంటే ఏ కోరికలు లేనటువంటి పరమాత్మకు కాస్పృహ, ఇది సృష్టించాలనే సంకల్పం ఎందుకు ఉంటుంది? నా దగ్గర ఏదైనా లేకపోతే అది సృష్టించాలి, పొందాలి, దాన్ని భోగించాలి అని, లేకపోతే దాంతో ఆడుకోవాలి అని ఉంటుంది. అన్నీ నా దగ్గరే ఉన్నాయి, నేను ఆప్తకాముణ్ణి, నేను పూర్ణకాముణ్ణి, నేను నిష్కాముణ్ణి, నేను అకాముడను, అసలు కోరికలే నా దగ్గర లేవు, నాకు సృష్టించాలనే స్థితి, ఒక స్పృహ ఎలా కలుగుతుంది, ఒక ఆలోచన ఎలా వస్తుంది? చాలా పవర్ఫుల్ వేదాంత వాక్యం అది. దేవశేష స్వభావో అయమాప్త కామస్య కా స్పృహ. అండర్లైన్ అండ్ బై హార్ట్ దట్.
దైవశేష స్వభావో అయం ఆప్తకామస్య కా స్పృహ. కా స్పృహ అంటే ప్రశ్నార్థకం కాదు, అటువంటి స్పృహ ఉండదు అనేటటువంటి అసర్షన్ చెప్పడానికి ఇచ్చినటువంటిది. ఇక్కడ స్వభావ అని ఒక మాట వాడారు. అంటే పరమాత్మ యొక్క స్వరూపము చైతన్యం, పరమాత్మ యొక్క స్వభావము మాయ అంటూ చెప్పుకోబోతున్నాం. స్వరూపము, స్వభావము. ఒక అగ్ని ఉన్నది, అగ్ని వేడిమి లేక దాహక శక్తి అనేది దాని స్వభావం. స్వరూపం ఏమిటి? ప్రజ్వలనము, మంటలా మండడము అనేది దాని స్వరూపం. స్వరూపము, స్వభావము విడదీయలేకుండా ఉంటాయి. ఏదైతే స్వరూపంతో చేరి ఇన్సెపరబుల్గా ఉంటుందో దాన్ని స్వభావం అంటారు. స్వభావ ఇస్ ది మాయా, స్వరూప ఇస్ ద చైతన్య. ది స్వభావ ఇస్ నాట్ డిఫరెంట్, it cannot be separated away from the Brahman. Swarupa is Brahman, Satchitananda Swarupa, Swabhava is the Maya. That we are going to discuss in the next class. On the okay. Sarve Vedayat Padamamananti Tapansi Sarvani Chayadvadanti యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.